ఏపీలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ మార్చి 3వ తేదీన ముహూర్తం ఖరారు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27వ తేదీన అధికారులు పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. రేపు గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ కాబోతోంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండబోతున్నారు. 1వ ప్రాధాన్యత ఓటులో ఎవరైనా అభ్యర్థి 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయబోతున్నారు. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఏసీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది. అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటయ్యే ఓటు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటయ్యే ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆంధ్ర యూనివర్సిటీ EEE బిల్డింగ్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చని ఈసీ పేర్కొంది. ఇక తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.